త్రిబుల్-X డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. ఒక వ్యక్తి జీవితంలో గ్రహచార గతుల యొక్క ప్రభావంతో పాటుగా వాస్తు యొక్క ప్రభావం కూడా చక్కగా అంచనా వేసుకొని జీవితాన్ని సాగించినట్లయితే ఆ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లటానికి ఆస్కారం ఉంది. అయితే వాస్తు దోష విముక్తి కోసం మనం పాటించవలసినటువంటి నియమాలు శాస్త్రరీత్యా ఏమైనా ఉన్నాయా అని గనక ఒక్కసారి గనక ఆలోచించినట్లయితే చక్కటి యోగవంతమైన సుఖప్రదమైన జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎంతైనా ఉంది. మీకు ఇష్టమైనటువంటి సువాసనలతో కలిగినటువంటి పూల గుత్తిని మీ యొక్క పడక గదిలో నిద్రించే చోట తలవైపు ఒక మూల అలంకరించటం మాత్రం మరువకండి. ఇలా గనక చేసినట్లయితే వాస్తు దోష ప్రభావం నుంచి బయలుపడటానికి ఆస్కారం ఉంటుంది. మీ కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య లక్షణాలు గనక సంభవిస్తూ ఉన్నట్లయితే వెండి పాత్రలో కుంకుమ పువ్వు వేసినటువంటి గంగా జలాన్ని తలవైపున ఉంచేటట్టుగా మీరు గనక ఆచరించినట్లయితే అనారోగ్య లక్షణం తొలగిపోవటానికి ఆస్కారం ఉంటుంది సుమా. మానసిక ఒత్తిడికి గనక గురైపోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ గదిలో నేతి దీపం వెలిగించి ఉంచినట్లయితే దానితో పాటు గులాబీ వాసన కలిగినటువంటి అగరబత్తీలు గనక వెలిగించినట్లయితే ఆ మానసిక ఒత్తిడి యొక్క ప్రభావం నుంచి బయలుపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. మీరు నిద్రించే గదిలో చీపురు, నూనె డబ్బా, కుంపటి వంటివి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఉంచకండి. వీటి వల్లనే అవసరమైన అనవసరమైన చింతలు తెచ్చిపెట్టుకోవటం అవుతుంది. కాబట్టి చింతలు తొలగటానికి తలగడ కింద ఎర్ర చందనాన్ని వీలైతే ఉంచుకోవటం సర్వవిధ శ్రేయోదాయకం. మీరు దుకాణం నుంచి ఇంటికి రాగానే తెలిసో తెలియకో కించిత్తు పొరపాట్లు సంభవించి మీ దుకాణంలో గనక దొంగతనాలు గనక జరుగుతూ ఉన్నట్లయితే ఆ గడప దగ్గర పూజ చేసి కుజ యంత్రాన్ని స్థాపించినట్లయితే దొంగతనములు జరగకుండా రక్షింప చేసుకోవడానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. వాస్తుశాస్త్ర రీత్యా వ్యాపారం నడపడానికి మీ మనస్సు చంచలవంతమైపోతూ ఉన్నట్లయితే మనోభావాలు అధికంగా కనుక ఉన్నట్లయితే శ్వేతార్క గణపతిని చక్కగా పూజ చేసి మీ దుకాణ ముఖద్వారానికి ముందు వెనుక ఉంచండి. ముఖద్వారం అశుభంగా గనక ఉంటే దక్షిణ పశ్చిమ లేదా దక్షిణంగా ఉంటే యమకీలక యంత్రాన్ని పూజ చేసి స్థాపించండి. ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందులు గనక ఎదురవుతూ ఉన్నట్లయితే సూర్య యంత్రాన్ని విధి విధానంగా పూజించి మీ దుకాణంలో స్థాపించడం మరువకండి. మెట్ల మీద నిలబడి మాట్లాడటం, మెట్ల కింద కూర్చొని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటం వాస్తు శాస్త్ర రీత్యా అనర్థదాయకమైన ప్రభావాన్ని ప్రసాదిస్తాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దుకాణం, ఫ్యాక్టరీ వంటి భవనాలలో తప్పనిసరిగా నెలకి ఒక్కసారైనా సరే పూజలు మాత్రం చేయించండి. అంతఃశత్రువుల యొక్క ప్రభావం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే వెండితో సర్పాన్ని చేయించి దాని కళ్ళకు కాటుక పెట్టి కాళ్ళ కింద ఉంచి నిద్రించండి. అంతఃశత్రు ప్రభావం పోయి తీరుతుంది సుమా. ఇల్లు మారామండి, అయినప్పటికీ కూడా కలిసి రావటం లేదు. కొత్తగా మారిన ఇంట్లో కూడా చికాకులు కలుగుతూ ఉన్నాయి. ఆ ఇంటికి తప్పనిసరిగా చికాకుల నుంచి బయలుపడటానికి పసుపుని నీటితో కలిపి ఇంట్లో చిలకరించండి. గడపకు పచ్చదనం ఉండేటట్టుగా
చక్కగా పసుపు పూయండి, కుంకుమ బొట్లు పెట్టండి. మీ ఇంట్లో ఉన్నటువంటి సంతానం మాట వినక ఏదో భావన పరంపరతో కనుక ఉన్నట్లయితే, మీకు సుఖం లేకుండా ఉన్నట్లయితే, రాగి రేగుపై ముద్రితమైనటువంటి సూర్య యంత్రాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేసి ఇంటి ముఖద్వారం వద్ద ఉంచండి. మీ కుటుంబంలోని పిల్లలు మీ మాటకు అత్యధిక విలువను ఇవ్వటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలించినట్లయితే, వేదా దోషాలు వాస్తుశాస్త్రరీత్యా ఎటువంటి ప్రభావాన్ని కలిగిస్తున్నాయి? వేద అంటే బాధ అని అర్థం. మీ ఇంటి సింహద్వారానికి ఎదురుగా పెద్ద చెట్టు గనక ఉన్నట్లయితే అది వేదా దోషాన్ని ప్రసరింపచేస్తుంది. అంతేకాకుండా మీ ఇంటి ఎదురుగా కరెంటు పోల్స్ గనక మీ గుమ్మం సింహద్వారం మధ్యలో గనక పడుతూ ఉన్నట్లయితే అది కూడా వేదా దోషాన్ని ప్రసరింపచేస్తూ ఉంటుంది. భవనానికి ప్రవేశ ద్వారం దగ్గర ఎదురుగా ఉన్న ఇంటి మూల లేదా గోడ గనక ఉంటే కోణవేధ అంటాం. ఇది కొన్ని ఇళ్లల్లో ఇంటి ద్వారం ఎదుట ఆ ఇంటి మూల వల్ల కూడా కలుగుతుంది. ఇలాంటి భవనంలో నివసించే వారికి శ్రమకు తగ్గ ఫలితం లభించదు. కాబట్టి వ్యక్తుల వికాసానికి అవరోధం ఏర్పడుతుంది. కాబట్టి ఇటువంటి వేద విషయాలు కలగకుండా ఉండటానికి కడు జాగరూకతలు తీసుకోవలసి ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు మన్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.